అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. అది 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులు. గాంధీజీ పిలుపుకి స్పందించి ఓ 6 మహిళలు తమిళనాడులోని మదురై పోలీస్ స్టేషన్ సమీపంలో వెల్లయ్యనే వెల్లియేరు అంటే తెల్లోడా దేశం విడిచిపెట్టిపో అని నినాదించసాగారు. ఆ 6 చీరలు నేసే కార్మికుల ఘోషతో అక్కడ ఇంకొందరు గుమ్మికూడారు. జనం పోగవుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆపకుండా నినాదాలు చేస్తున్న ఆ 6 మహిళలను అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. అయినా వారు పోలీస్ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. ఇంతలో ఆ స్టేషన్ నుంచి ఓ పోలీస్ అధికారి వచ్చి మరింత ఘాటుగా స్వరం పెంచి వెళ్లిపొమ్మన్నాడు. ఆ పోలీస్ అధికారి తమిళుడే అయినప్పటికీ అప్పట్లో ఆంగ్లేయుల కింద పనిచేస్తున్న అధికారి కావటంతో తెల్లదొరల ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరించవలసి ఉంటుందిగా కనుక అతను 1కి 2 సార్లు హెచ్చరించాడు. అయినా లాభం లేకపోయింది. 6 చేనేత కార్మిక మహిళలు వెల్లయ్యనే వెల్లయేరు అంటూ ముక్త కంఠంతో నినాదాలు చేస్తున్నారు. దాంతో ఓపిక నశించిన పోలీస్ అధికారి ఆ 6 బలవంతంగా జీప్ ఎక్కించి మదురైకి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఓ అటవీ ప్రాంతానికి తీసుకుపోయి బెదిరించాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ నినాదాలు మానుకుంటే మిమ్మల్ని తిరిగి మదురై పోలీస్ స్టేషన్ ముందు విడిచిపెడతాను, ఇళ్లకు వెళ్లిపోండి అని అన్నాడు. కానీ ఆ 6 మహిళలు ఏ మాత్రం వెరవకుండా వెల్లయ్యనే వెల్లియేరు, గాంధీజీ జిందాబాద్ అంటూ గట్టిగా అరిచారు. దాంతో ఒళ్ళు మండిపోయిన పోలీస్ అధికారి వికృత రూపం దాల్చాడు. 6 మహిళల ఒంటి మీద నూలుపోగు లేకుండా చేసి ఆ అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అది కీకా అరణ్యం, క్రూర మృగాల వనవాసం. చీకటి పడితే అయినా ఏమాత్రం భయపడకుండా రాత్రంతా ఆ అడవిలోనే గడిపారు. ఒంటి మీద బట్టలు లేవు. అడవి నుంచి బయటకు రావటానికి వీల్లేని పరిస్థితి. మరుసటి రోజు తెల్లారింది. సూర్యుడు చీకట్లు తొలగిస్తూ వచ్చాడు. అప్పుడు కొంత దూరంలో ఓ మేకల కాపరి కుర్రాడు అటువైపుగా వెళ్తుండటం చూశారు 6. అతనికి వినిపించేటట్లుగా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని అరిచారు. ఆ అరుపులు విన్న కుర్రాడు ఎక్కడి నుంచి ఆ అరుపులు వినిపించాయో ఆ దిశలో రావటానికి అడుగులేస్తుంటే, వద్దు వద్దు, నువ్వు లోపలికి రాకు, మా ఒంటిపై బట్టలు లేవు, నువ్వు ఊర్లోకెళ్ళి అక్కడ ఆడవాళ్లతో ఆ పరిస్థితి చెప్పి వారిని చీరలు తీసుకోరమ్మని అన్నారు. ఆ కుర్రాడు పరిస్థితి అర్థం చేసుకొని ఊళ్ళోకెళ్లి తనకు తెలిసిన పెద్దవాళ్లతో ఈ విషయం చెప్పాడు. అప్పుడు కొందరు మహిళలు చీరలు, జాకెట్లు తీసుకొని అడవిలోకొచ్చి ఆ 6 మహిళలకు ఇచ్చారు. ఆ చీరలు కట్టుకున్న స్త్రీలు జరిగినదంతా వారికి చెప్పారు. అనంతరం వాళ్ళు అడవిలో నుంచి మళ్లీ మదురై పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి తెల్లోడా మా రాజ్యం మాకిచ్చి దేశం విడిచిపెట్టిపో అంటూ ఘోషించారు. అనంతరం వారు అక్కడి నుండి చెదరిపోయారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమిళ రచయిత, సినీ పరిశ్రమకు చెందిన భారతీ కృష్ణకుమార్ ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు. అయితే మీరు అడగొచ్చు, ఏదో ప్రత్యక్షంగా చూసినట్లు చెప్తున్నావు, నీకెలా తెలుసు అని. కానీ చెప్తున్నాగా, నేను ఆనాటి సంఘటనకు సాక్షిని కాను. కానీ ఆ 6 మహిళలలో ఒకరిని నేను కొన్నేళ్ల క్రితం వారింటికి వెళ్లి కలిసి మాట్లాడాను. అప్పుడు ఆ పెద్దామె చెబుతుంటే నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆమె చెప్తున్న మాటలు వింటుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచింది. అలాంటిది ప్రత్యక్షంగా ఆమె ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారంటే ఆమె సాహసం, తెగింపు మాటల్లో చెప్పలేనిది. ఇలా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉద్యమించిన నాటి సమర యోధుల త్యాగఫలంతోనే మనం ఈనాడు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమర యోధుల కథలు చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పి వారిలో దేశభక్తి పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు భారతీ కృష్ణకుమార్. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? ఈ దేశం మాకిచ్చింది, ఇస్తోంది అని అనుకోవడం విడిచిపెట్టి నాటి త్యాగమూర్తుల జీవిత చరిత్రలను తెలుసుకొని దేశాన్ని కన్న తల్లిలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.